చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దేవుని ప్రియ సంగమా, లేఖనంలో మాట్లాడుతున్న యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నప్పుడు ఆ ఉపమానంలో ఒక తప్పిపోయిన ఒక కొడుకు గురించి మాట్లాడతాడు. తప్పిపోయిన కొడుకు నువ్వేమో, తప్పిపోయిన కుమార్తె నువ్వేమో. నీ జీవితంలో ఈ మధ్యకాలంలో చాలా విషయాల్లో నువ్వు తప్పిపోయావేమో. దేవునికి మాట ఇచ్చి తప్పిపోయావేమో. దేవునికి ఎన్నో ప్రామిసెస్ చేసి తప్పిపోయావేమో. నీ మొదటి బిడ్డని ఇస్తా అని చెప్పి ఇప్పుడు వాడిని ఇంజనీరింగ్కో డాక్టర్కో చదివించడానికి వాడిని పంపించేస్తున్నావేమో. లేదు, నేను ఈ స్త్రీ వైపు, ఈ పురుషుని వైపు, ఈ అబ్బాయి వైపు, ఈ అమ్మాయి వైపు తిరగను, లేదు ఈ ప్రేమలో నేను ఉండరని చెప్పి మాట ఇచ్చి ఈరోజు తిరిగి మళ్ళీ అదే ప్రేమకు వెళ్ళిపోతున్నావేమో. లేదా నీ దేహాన్ని చెడు విషయాలు వాడనని చెప్పి ఈరోజు వాడేస్తున్నావేమో. లేదా ఎన్నో ప్రామిసెస్ చేసి నీ తల్లిని సన్మానిస్తా అని చెప్పి, నీ బిడ్డల్ని ఇప్పుడు కొట్టనని చెప్పి, ఎన్నో విషయాలు, నీ వివాహంలో నమ్మకంగా ఉంటా అని చెప్పి ఎన్నో, ఇంకా త్రాగుడికి వెళ్ళను, ఇంకా సిగరెట్స్ తాగను, ఇంకా చెడు స్నేహాలు, ఈ డ్రగ్స్ తీసుకోనని ఎన్నో విషయాలు చెప్పి అన్నింటిలో తప్పిపోయి నీ జీవితంలో నిరాశ సమయంలో ఈ ఉదయాన్ని ఉన్నావేమో. నువ్వు చేస్తుంది ఒకవైపు రైట్ అనుకొని, ఒకవైపు రాంగ్ అనుకొని, రెండింటి మధ్య నలిగిపోతున్న వ్యక్తివేమో. తప్పైన కుమారుడు తన తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న నా ఆస్తి ఇవ్వు. అప్పటికే లోకము తనకు రుచి చూసేసాడు. అప్పుడే లోకము ఎంత గొప్పదో అన్న రుచి తను చూసేసాడు. లోకము ఎప్పుడైనా గొప్పదనిపిస్తే అది మోసం చేయబోతుందని అర్థం. లోకమంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అదే. ఆ తండ్రి దగ్గర నుంచి కాదట. ఆశ పుట్టిన ప్రతిసారి లోకం నుంచి పుడుతుంది, అది సాతాను నుంచి పుడుతుంది. అది కొడుకు డబ్బును అడిగాడు, డబ్బును తీసుకెళ్ళినప్పుడు నాకు అనిపించింది ఆ తండ్రి, తన తండ్రి ఏసి చెప్తున్న ఈ కథలో ఆ తండ్రి అన్న ఉండి ఇంట్లో ఉండు, ఎప్పుడైతే నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాను మాట చెప్పాడో చాలా రోషం కాదు కానీ తండ్రికి. ఎందుకంటే ఆ తండ్రి గుణం, వాళ్ళు వెళ్ళరా, ఎక్కడికి వెళ్తే వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్తావు వెళ్ళి నీ ఇష్టం, నువ్వు తిరిగి రావేయండి అని బ్రతకలు ఉంటుంది, నేను చూస్తానులే. ఇలాంటి ఒక తండ్రి కాదు, చాలా నెమ్మది కలిగిన తండ్రి, చాలా ప్రేమ కుమ్మరించే ఒక తండ్రి. కొడుకుని ప్రాబ్లం నేను అనుకుంటాను పట్టుకొని, ఎక్కడికి వెళ్తావు నాన్న, వద్దురా. వాడు మాట చెప్పగానే, నాన్న నేను వెళ్ళిపోతానని చెప్పగానే వెంటనే కళ్ళలో నీరు ప్రారంభమైపోయి ఉంటుందేమో, కళ్ళలో నీరు వచ్చేసి ఉంటుందేమో. తండ్రి పట్టుకొని ఉండని బతిమలో ఉంటాడేమో. లేదు నేను వెళ్ళిపోతానని చెప్పి నా ఆస్తి నాకు ఏమని చెప్పి బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయాడు. ఈరోజు మీ పరిస్థితి ఎలా ఉంది? మీ జీవితపు కథ ఎలా ఉంది? వెళ్ళిపోయిన ఈ వ్యక్తి తిరిగి మళ్ళీ ఈ గృహానికి వచ్చాడు, తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి పరుగునొచ్చి కౌగులించుకుని నా కొడుక, నా కుమారుడని పిలిచాడు, గొప్ప విందు ఏర్పాటు చేశాడు. కానీ వెళ్ళిపోయిన దగ్గర నుంచి వచ్చేంత వరకు నలిగిపోయాడు, విసిగిపోయాడు. ఎందుకంటే దేవుని చిత్తంలో సంపూర్ణమైన నెమ్మది, సంపూర్ణమైన మనశ్శాంతి ఉంటుంది. మనం ఎన్నో మాటలు చెప్పేస్తాం, ఎన్నో కథలుగా దేవునితో మాట్లాడేస్తాం. మనం బాగున్నప్పుడు ఒకలాగా, బాలినప్పుడు ఒకలాగా ఆయనతో ప్రవర్తిస్తాం. ఆయన ఇచ్చిన నీతిని పట్టుకుని చెప్తాం, నన్ను నీతిమంతుడు చేస్తావు, నా జీవితకాలం నీకని చెప్పి. ఎప్పుడైతే రోజులు గడుస్తాయో ఇంకా మన జాబ్స్లో, మన జీవితంలో, మన బిడ్డలతో, మన విషయాలతో మనం బిజీ అయిపోయి దేవుని పని కూడా మనం విడిచిపెట్టి లెక్క చేయలేని వారిగా అయిపోతాం. దేవుంటాడు, ఇప్పటికి కూడా నేను నీతిమంతుడిగానే నేను పిలుస్తున్నాను, నేను నా కుమారుడుగానే పిలుస్తున్నాను. వా ఎవడురా నువ్వు అని చెప్పి పిలిస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఆ రోజు ఆ కొడుకును కుమారుడని పిలిచాడు. కుమారుని తాలూకా ఆ రోజు కుమారుడు అన్న పదం ఆ వ్యక్తిని స్థిరపరిచేసింది. నేను దేవుడు ఈరోజు కూడా కుమారుడనే పిలుస్తున్నాడు. నేను చెప్తున్నాను, దానియేలుకు జరిగిన గొప్ప విషయాలు నీకు జరగబోతున్నాయి. దేవుడు దానియేలుకి ఇవ్వబడిన జ్ఞానం ఇచ్చినట్లుగానే మీకు కూడా జ్ఞానం ఇవ్వబోతున్నాడు. మోషేని వాడుకున్నట్లుగా దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. అబ్రాహాం పిలిచినట్టుగా, మరొక దేశాన్ని పిలిచినట్లుగా దేవుడు మీ జీవితంలో కూడా ఘనమైన కార్యాలు జరిగించబోతున్నాడు. ఆయన ఆలోచన అంతా ఒకటే, నీవు దేవునికి లోబడతావా? నువ్వు దేవుని పైన ఆశ పెట్టుకుంటావా? జ్ఞానం కలిగిన కొడుకు వలె తండ్రి దగ్గర ఉంటావా? ఆ కాలం అంతా ఎంత బాధపడి ఉంటాడు చెప్పండి, ఎంత విసిగి వేసారిపోయి ఉంటాడు.
మనం ఇచ్చిన మాటలు, మనం ఇచ్చిన ప్రామిసెస్, మనం మొదట రక్షింపబడినప్పుడు దేవునితో ఉన్న రిలేషన్షిప్ అది కంటిన్యూ అవ్వనివ్వండి. నీతి వైపు చూడాలి మీరు ఈ ఉదయాన్న. నీతి వైపు, నేను నా బట్టి నీతిమంతుడిని కాదు, యేసు ప్రభు బట్టి నేను నీతిమంతుడు, నా క్రియలు కాదు, అని క్రియలు బట్టి నేను నీతిమంతుడు. మరలా తిరిగి ఆ ప్రేమలో పడిపోతాను, మరలా తిరిగి ఆయనతో ఆ సన్నివేశంలో ఆ రిలేషన్షిప్లో మీరు ఉంటారు. ఆ ప్రేమతో దేవుడు మిమ్మల్ని కొనసాగించాలని సేవకునిగా నేను కోరుతున్నాను. ఎట్టి విషయాలు మీ జీవితంలో ఏర్పడినా, ఎలాంటి రిలేషన్షిప్స్ ఈ లోకంలో ఎంత స్ట్రాంగ్ అయిపోతున్నా, దేవునితో సంబంధం వీక్ అయిపోకూడదు. చాలామంది మునుపు బ్యాచులర్గా ఉన్నప్పుడు చాలా బాగుంటారు దేవునితో. ఎప్పుడైతే వారు పెళ్లి అవుతుందో అక్కడి నుంచి వారు దేవునితో రిలేషన్షిప్ కట్ చేస్తారు. ఇంకొంత మరీ ఆశ్చర్యం, వారు పెళ్లి అవ్వకముందంతా కూడా క్రిస్టియన్, పెళ్లి అయిన తర్వాత ఇప్పుడు నాన్ క్రిస్టియన్. వాళ్ళు పెళ్లి అయినంత వరకు కూడా దేవుడు నమ్మి దేవునితోనే ఉండేవారు. ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత మరొకరిని ఎవరినో ప్రేమించి, నాన్ క్రిస్టియన్ ప్రేమించి వారు నాన్ క్రిస్టియన్ అయిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఇంకొందరు వారికి ఏం మేలు జరగలేదని చెప్పి ఇంకా నేను దేవుడు నమ్మనని చెప్పి మరొక దేవుడు నమ్ముతున్న వారు అయిపోయారు. మీ స్థితి ఎలా ఉంది ఈరోజు? దేవుని చిత్తులో నిలబడండి. దేవుడు మీ జీవితాన్ని పైకి ఎత్తబోతున్నాడు. మీరు విశ్వాసం మూలంగా నీతిమంతులు. మీ పైన దేవుడు కోపంగా లేడు. మిమ్మల్ని పిలుస్తున్నాడు వెనక్కి. బలమైన సంగతులు మీ జీవితం జరిగిస్తానని చెప్తున్నాడు. కళ్ళు మూసుకున్నట్లయితే ఈ ఉదయం మీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. శ్రేష్టమైన సమయం ఈ ఉదయం మాకు ఇచ్చావు. మరలా నేను చూసే భాగ్యం ఇచ్చావు. నీవు నీ బిడ్డల పైన సంపూర్ణమైన నెమ్మదితో, ప్రేమతో వారి పట్ల చూచున్న వాడానికి వందనాలు. నీవు వారి జీవితంలో జరుగుతున్న వాటన్నిటిలో కూడా నువ్వు కలుగు చేసుకుని వారికి నెమ్మది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్న దేవానికి వందనాలు. ఏ విషయంలో కూడా నీ బిడ్డలు సమస్యలు పోకుండా నీపైన ఆధారపడి, నీపైన ఆనుకొని నువ్వు ఎంత గొప్ప దేవుడవో ఆ గొప్పతనాన్ని ఈ లోకం చాటే గొప్ప వ్యక్తులుగా చేయండి. బలమైన నెమ్మదితో నింపండి. ఈ ఉదయాన్ని నీ చేతులకు వారి జీవితం అప్పగిస్తుంది. గంభీరమైన సమాధానం నీ బిడ్డలకు నింపి ఆదరించి నడిపించబడుతుంది. ఊహించని కార్యాలు ఈరోజు జరిగించమని కోరు యేసునామమున ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనం దేవునితో నడిచినప్పుడు దేవుడు తాను ఎంత ప్రేమించేవాడో మనకు అర్థమవుతుంది. నడవాలి దేవునితో గడపాలి. కృప దేవుడు మీకు అనుగ్రహించిన. God bless you. See you tomorrow.